నమస్కారం. నూతన సంవత్సర శుభాకాంక్షలతో టీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జిల్లా కేంద్రం భీమవరంలో ఘనంగా నిర్వహించిన నూతన సంవత్సర వేడుకలు. ప్రజాప్రతినిధులను, ప్రముఖులను కలిసి శుభాకాంక్షలు తెలిపిన కూటమి పార్టీల నాయకులు. తణుకులో అంబరాన్నంటిన కొత్త సంవత్సర సంబరాలు. పాల్గొన్న ఎమ్మెల్యే ఆర్మిల్లి, ఎమ్మెల్సీ రవీంద్రనాథులు. తాడేపల్లిగూడెం రాజకీయ పార్టీల కార్యాలయంలో ఏర్పాటు చేసిన నూతన సంవత్సర సభలు. పాల్గొని మాట్లాడిన ఎమ్మెల్యే బొలిశెట్టి, మాజీ మంత్రి సత్యనారాయణ, టీడీపీ నియోజకవర్గ నేత వలవలలు. కొత్త సంవత్సరంలో కూడా మరింత అభివృద్ధిని చూపెట్టనున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. నిడదవోలులో స్పష్టం చేసిన రాష్ట్ర మంత్రి దుర్గేష్. ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి పథకాలను నిబద్ధతతో అమలు చేయాలి. రాజమండ్రిలో అధికారులను ఆదేశించిన తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ చేకూరి. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో రంగవల్లులతో నూతన సంవత్సరానికి స్వాగతం పలికిన మహిళలు, అందంగా తిలకించిన ప్రజలు. అమలాపురంలో ఈ నెల 25వ తేదీన జరిగే ఎంఆర్పీఎస్ సభను విజయవంతం చేయాలి. పిలుపునిచ్చిన సంస్థ నేత ఖండవల్లి. ప్రసిద్ధి చెందిన అయినవెల్లి విఘ్నేశ్వర స్వామి ఆలయానికి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు. వేకువజామునే నిండిన ఆలయ ప్రాంగణం. కొత్తపేట నియోజకవర్గంలో ఘనంగా నూతన సంవత్సర వేడుకలు. ఎమ్మెల్యే సత్యానందరావు, మాజీ ఎమ్మెల్యే జగ్గిరెడ్డలకు శుభాకాంక్షలు తెలిపిన ఈ పార్టీ నాయకులు, కార్యకర్తలు. పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల వెంకన్న ఆలయానికి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తజనం. కనపడ్డ నూతన సంవత్సర సందడి. పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రమైన భీమవరంలో నూతన ఆంగ్ల సంవత్సర వేడుకలు గురువారం ఘనంగా జరిగాయి. ప్రజలు 2025కు టాటా చెప్పి 2026కు ఘన స్వాగతం పలికారు. రాజకీయ నాయకుల నివాసాలు కలకలలాడాయి. కేంద్రంకు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, రాజ్యసభ సభ్యులు పాక వెంకట సత్యనారాయణ, శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషేనురాజు, శాసనసభ ఉపసభాపతి కనుమూరి రఘురామకృష్ణంరాజు, ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు, ఎమ్మెల్సీ బోరా గోపిమూర్తి, ఏపీఐఐసీ చైర్మన్ మంతెన రామరాజుకు అధికారులు, నాయకులు శుభాకాంక్షలు తెలిపారు. టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మిని, అధికారులు, కార్యకర్తలు, పలువురు వైద్యులు పుష్పగుచ్చాలు, పుస్తకాలు, పెన్నులు అందజేశారు. వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, డైరెక్టర్లు ఆమెను గజమాలతో సత్కరించారు. తణుకులో నూతన సంవత్సర సంబరాలు అంబరాన్నంటాయి. ఈ ప్రాంత ప్రజలు నూతన సంవత్సర ఆరంభాన్ని ఆనందోత్సవాలతో జరుపుకున్నారు. ఈ సందర్భంగా టీసీఎన్ ప్రత్యేక కథనం అందిస్తోంది. మనిషి జీవన గమనం అనే పుస్తకంలో మరో పూట ప్రారంభమయ్యింది. సుఖ సంతోషాలు, కష్ట సుఖాలు కలగలిపిన ఓ సంవత్సరం కాలగమనంలో కలిసిపోయింది. కొత్త సంవత్సరమంతా ఏ ఒడిదొడుకులు లేకుండా సాగిపోవాలని కాంక్షిస్తూ ప్రజలంతా నూతన సంవత్సరానికి ఘన స్వాగతం పలికారు. ఆనందమయ జీవనాన్ని కోరుతూ 2025వ సంవత్సరం చివరి రోజు సాయంత్రాన్ని సంబరంలా జరుపుకున్నారు. 2026వ సంవత్సరాన్ని ఆహ్వానిస్తూ కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు, సన్నిహితులతో ఉల్లాసంగా గడిపారు. కొత్త సంవత్సరానికి కొంగొత్తగా స్వాగతం పలికేందుకు ముందస్తుగా తగిన ఏర్పాట్లు చేసుకుని ఆహ్లాదంగా గడిపారు. రాబోయే కాలమంతా తీయగా ఉండాలని కోరుకుంటూ కేకులు, మిఠాయిలు పంచుకున్నారు. అపార్ట్మెంట్లలో నివసించేవారు కలిసికట్టుగా కొత్త సంవత్సరం వేడుకలను ఉల్లాసంగా జరుపుకున్నారు. బుధవారం సాయంత్రం నుంచి మార్కెట్లన్నీ కలకలలాడాయి. పూల బొకేలు, మిఠాయిల దుకాణాలకు తాకిడి ఏర్పడింది. కొత్త సంవత్సరంలో నూతన వస్త్రాలు ధరించడం ద్వారా సరికొత్త జీవితాన్ని ప్రారంభించాలని భావించారు. వారితో వస్త్ర దుకాణాలు కలకలలాడాయి. పలు దేవాలయాల్లో భజనలు, ప్రార్థనలు నిర్వహించారు. రుచికరమైన ఆహార పదార్థాలతో హోటల్ స్వాగతం పలికాయి. పట్టణంలోని ప్రధాన వీధుల్లో బాణసంచాలు విరజిమ్మాయి. దీంతో పాటు ఇళ్ల ముందు మహిళలు వేసిన రంగవల్లులు అలరించాయి. అలాగే అర్ధరాత్రి 12 గంటలు దాటగానే యువకులు మోటార్ సైకిళ్లపై తిరుగుతూ కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. రాత్రంతా కుర్రకారు చేసిన హడావిడి అంతేలేదు. చిన్న పెద్ద తేడా లేకుండా హ్యాపీ న్యూ ఇయర్ తెలియజేసుకున్నారు. ఫోన్లు సైతం కొత్త ఏడాది బిజీలో, ఆన్లైన్స్ బిజీతో కొత్త సంవత్సర హడావిడిలో మునిగిపోయాయి. ఏ విధమైన అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ దస్తిని ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా ఉండ్రాజవరం రోడ్లోని ఎమ్మెల్యే ఆర్మిల్ రాధాకృష్ణ నివాసంలో ఈ వేడుకలను నిర్వహించి శుభాకాంక్షలు చెప్పుకోగా సీనియర్ మోస్ట్ మాజీ ఎమ్మెల్యే ముల్లపూడి వెంకటకృష్ణారావు మరికొందరు ప్రముఖులతో పాటు ఆర్మిల్కి శుభాకాంక్షలు తెలిపారు. పట్టణంతో పాటు 3 మండలాలకు చెందిన కూటమి నాయకులు, ప్రభుత్వ అధికారులు, అభిమానులు, కార్యకర్తలు, వివిధ రంగాలకు చెందిన వారు ఎమ్మెల్యేకి పూలమాలలు వేసి సత్కరించగా కొందరు పూలగుత్తులు, పళ్లు, పుస్తకాలు ఇచ్చి శుభాకాంక్షలు చెప్పారు. అనంతరం న్యూ ఇయర్ కేక్ను కట్ చేసి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ద్వారా అందరికీ మేలు జరగగలదని ఆర్మిల్ని దీవించారు. చూస్తలేదన్న అందరూ చూడండి. కొద్దిగా అనుకోండి. అప్పుడే వెళ్తున్నావా? అవునండి, చాలా అర్జెంట్ వెళ్ళాలి. నేను ఎప్పుడు ఇలాగే చేస్తావు? మా ఫ్రెండ్ వాళ్ళ నాన్న పొద్దున్నకి వెళ్ళి ఈవినింగ్ వచ్చేస్తారు. నువ్వు నాతో ఉండవు. ఈ మధ్య జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాదులు బ్యాంక్ టిప్పు తీసి మరి చంపినారు కదా. తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులకు, కార్యకర్తలకు, మిత్రులకు 2026 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈ సంవత్సరం మీరు సంకల్పించినటువంటి కార్యక్రమాలన్నీ విజయవంతమై మీ కుటుంబం ఆయురారోగ్య ఐశ్వర్యాలతో, సుఖ సంతోషాలతో మరింత ఉన్నత స్థానానికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ 2026 సంవత్సరంలో మన తణుకు నియోజకవర్గ అభివృద్ధికి మనందరం కూడా పాటుపడి మరింత అభివృద్ధి దిశగా గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు, మన యువ ఐటీ శాఖ మార్చులు నారా లోకేష్ గారు నాయకత్వంలో రాష్ట్రంలో అభివృద్ధిని, సంక్షేమాన్ని మరింత ముందుకు తీసుకువెళ్దామని కోరుకుంటూ, వారి నాయకత్వంలో, వారి ఆశీస్సులతో మన తణుకు నియోజకవర్గాన్ని మీ అందరి సహకారంతో మరింత అభివృద్ధి చేసుకుందామని, అందరూ కూడా ఆ తోడ్పాటును అందించాలని మీ అందరినీ కూడా కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ఇదిలా ఉండగా ఇదే పార్టీకి చెందిన మున్సిపల్ మాజీ చైర్మన్ పర్మి వెంకన్నబాబు ఆధ్వర్యంలో తనకు చెందిన పర్మి అపార్ట్మెంట్స్ వద్ద నూతన సంవత్సర వేడుకలను ప్రత్యేకంగా నిర్వహించారు. ఈ మేరకు ఆయన వ్యక్తిగత అభిమానులు, పార్టీల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో విచ్చేసి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. తొలుత న్యూ ఇయర్ కేకును కట్ చేసి కొత్త సంవత్సరం అంతా అందరూ ఆయురారోగ్యాలతో ఆనందంగా గడపాలని పేర్కొన్నారు. అలాగే ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలన్నింటినీ ప్రజల్లోకి తీసుకువెళ్లాలని కార్యకర్తలకు వెంకన్నబాబు సూచించారు.
అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ వంక రవీంద్రనాథ్ గృహంలో నూతన సంవత్సర సంబరాలను ఆనందోత్సవాల మధ్య నిర్వహించారు. ఇందులో భాగంగా వివిధ ప్రాంతాలకు చెందిన నాయకులు, కార్యకర్తలు, పలు వృత్తి సంఘాల ప్రతినిధులు విచ్చేసి రవీంద్రనాథ్ను అభినందించి శుభాకాంక్షలు చెప్పారు. కాగా చిట్టూరు ఇందిరాయ ప్రభుత్వ డిగ్రీ కళాశాల క్రీడా ప్రాంగణానికి చెందిన వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో కూడా నూతన సంవత్సర వేడుకలను నిర్వహించి ఆనందంగా గడిపారు. ఈ సందర్భంగా వాకర్స్ నాయకులు కోడూరి ఆంజనేయులు మాట్లాడుతూ ఈ ఏడాదంతా రోజు నడిచే విధంగా నడుస్తూ ఆరోగ్యాన్ని పెంచుకోవాలని సభ్యులకు ఉద్బోధించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ సభ్యులు పాల్గొన్నారు. వెల్కమ్ టు 2026 2026 మన వాకర్స్ గారు స్టేట్మెంట్ లేడీస్ రాలేదు. ఇంకా పెరవల్ రోడ్లోని కోగంటి హోమ్స్ కు చెందిన మహిళలు ఉల్లాసంగా, ఉత్సాహంగా న్యూ ఇయర్ వేడుకలను నిర్వహించి ఆటపాటలతో ఆనందాలను పంచుకున్నారు. మానవతావాది కటారి శారదాదేవి అధ్యక్షతన చేపట్టిన ఈ సంతోష కార్యక్రమంలో నివాస ప్రతినిధులు పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో ముఖ్యమైన పట్టణంగా పేరొందిన తణుకును గ్రేడ్ 1 స్థాయి నుంచి సెలక్షన్ గ్రేడ్ మున్సిపాలిటీగా పెంచుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల తణుకు పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ మంత్రిరావు వెంకటరత్నం, మాజీ అధ్యక్షులు, మాజీ కౌన్సిలర్ కలగర వెంకటకృష్ణలు హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు వారు గురువారం మాట్లాడుతూ దీనివల్ల కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు పెరగడంతో పాటు మరికొన్ని రకాల నిధులు కూడా చేకూరనున్నట్లు చెప్పారు. గ్రేడ్ను పెంచేందుకు ఎమ్మెల్యే ఆర్ఎంఎల్ రాధాకృష్ణ చేసిన కృషి ఫలించడం సంతోషంగా ఉందన్నారు. తాడేపల్లిగూడెంలో రాజకీయ పార్టీల కార్యాలయాల వద్ద గురువారం నూతన సంవత్సర వేడుకలు కోలాహల వాతావరణంలో అత్యంత వైభవంగా జరిగాయి. ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ, మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ, బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఈదుకోట తాతాజీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆక్వా రైతు విభాగం స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ వడ్డీ రఘురాం నాయుడు, వైసీపీ ఎస్ఈసీ మెంబర్ కొట్టు నాగేంద్ర తదితర ప్రముఖుల నాయకత్వంలో సంబరాలు అంబరాన్నంటాయి. ఆయా పార్టీల రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికార, అనధికార ప్రముఖులు వీరిని కలుసుకుని న్యూ ఇయర్ విషెస్ తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీనివాస్ మాట్లాడుతూ కొత్త సంవత్సరంలో అందరికీ మంచి జరగాలని ఆకాంక్షించారు. ఈరోజు మనందరం కలిసి ఇక్కడ ఏదైతే జనవరి 1 2026 సంవత్సరం ఈ ఆనందంగా ఈ ఉత్సవంలో చేసుకున్నాం. దీనికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ఉదయపూర్వ నమస్కారం. మరి ఎంతో కష్టపడిన జన సైనికులు, ఏర్పాట్లు చేసినటువంటి జన సైనికులు, టీం మెంబర్స్ అందరూ కూడా ఉదయపూర్వ నమస్కారం. అందరూ కలిసి ఈరోజు మనం అందరినీ ఒకరినొకరు కలిసే అవకాశం కూడా ఈ జనవరి 1 కలిసాం అందరం. మరి ఎలక్షన్లు అయిన తెల్ల రోజుల తర్వాత మళ్ళీ అందరూ కలిసి మనం ఒక ఆనందంగా ఒక పండుగ వాతావరణంలో ఇక్కడ ఏర్పడినందుకు
ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి, ఆశీర్వదించడానికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ఉదయపూర్వ నమస్కారం. ఎందుకంటే మీ యొక్క ఆశీస్సులతో ఇంకా అభివృద్ధి చేసే అవకాశాన్ని, శక్తిని మీరు ఇమ్మని నేను మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటూ, మనం అందరం బాగుండాలి, అందులో మనం ఉండాలి. మరి ఈ సంవత్సరం మీ అందరికీ అష్టైశ్వర్యాలు, ఆరోగ్యాలు భగవంతుడు ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. పోలీస్ డిపార్ట్మెంటు, ప్రెస్, అదేవిధంగా కార్యకర్తలు, టీం మెంబర్సు, మరి ఎంతో కష్టపడితేనే ఉన్న కార్యక్రమం చేయలేం. మరి దానికి సహకరించిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున శిరస్సు వంచి నమస్కారం. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.